శ్రీ రాయశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు దత్తాత్రేయ మూలమంత్రము ఇంకొక మంత్రం అండి. ఈ మంత్రాన్ని సాధన కోసం సాధన చేసే వ్యక్తులు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరూ చేయాలనుకున్న దత్తాత్రేయని ఆరాధించాలనుకున్న వాళ్ళు ఈ మూలమంత్రాన్ని చేయడం వల్ల చాలా యోగ్యత కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, సిద్ధి. దత్తాత్రేయుడు ప్రసన్నం కావాలి అనుకున్నవారు, దత్తాత్రేయ అనుగ్రహం మాపై ఉండాలి, మా కుటుంబంపై ఉండాలి, మా పిల్లలపై అందరిపై ఉండాలి అనుకున్నప్పుడు ఈ దత్తాత్రేయుని ఆరాధించడం చాలా విశేషమైంది. ఈ తాంత్రిక పద్ధతిలో మీకు ఈ మూలమంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ మూలమంత్రాలని శబ్దం రాకుండా శుచిగా శుభ్రంగా ఉండి చేస్తే చాలా విశేషము. ఈ దత్తాత్రేయ మూలమంత్రాలు సాధన చేసే వ్యక్తులు ఎవరికైనా ఒక పరీక్ష ఉంటుందండి. అది అసలు శిశులైన పరీక్ష కాదండి, కఠోరమైన పరీక్ష ఉంటుంది. ఆ దత్తానుగ్రహం పొందాలంటే అది చాలా కష్టమైన మంత్రాలు ఉన్నాయి, చాలా కష్టమైన మంత్రాలు ఇవి. ఆయన ప్రసన్నం కావాలి అంటే, ఆయన దత్తాత్రేయ అనుగ్రహం కావాలంటే చాలా పరీక్ష. అంటే మనం ఆ పరీక్షకు తట్టుకుంటేనే మనం ఏదైనా సాధించగలము. ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు శ్రద్ధగా 1008 అండి, 108 కాదు, 1008 సార్లు చేస్తే చాలా మంచిది. 1100 సార్లు చేస్తే మంచిది. 1200, 1500 సార్లు చేస్తే మంచిది. ఒక సంఖ్యను 25,000 జపం చేసినా మీకు అఖండ విజయం కలుగుతుందండి. అంటే ఈ దత్తమూల మంత్రము చాలా విశేషమైన గొప్ప మంత్రము. ఈ మంత్రాన్ని చేస్తే చాలా యోగ్యత కలుగుతుందండి. అంటే మీకు ఈ తాంత్రిక పద్ధతిలో మీరు అఖండంగా మీరు ఏది సాధించాలనుకున్నా దత్తాత్రేయని ఆరాధించిన తర్వాతనే మీరు ఏదైనా చేయగలుగుతారండి. ఈ మూలమంత్రాన్ని చెప్తా అండి, శ్రద్ధగా జాగ్రత్త రాసుకోండి, చాలా నిష్టగా ఉండి చేయాలండి ఈ మంత్రాన్ని. దత్తాత్రేయ మంత్రం చెప్తున్నాను వినండి. ధాం దత్తాత్రేయ నమః, ధాం దత్తాత్రేయ నమః, ధాం దత్తాత్రేయ నమః, ధాం దత్తాత్రేయ నమః. ఈ దత్త మంత్రాన్ని ఎవరైతే ఆరాధిస్తారో చాలా విశేషమైంది. ఈ గొప్ప మంత్రాన్ని మీకు ఇవ్వడం జరిగింది. మీరు శ్రద్ధగా దీన్ని మీరు చేసి దీన్ని భక్తితో శ్రద్ధగా చేసిన తర్వాత మీరు సత్ఫలితాలు పొందిన తర్వాత మీకు అన్ని విధాలుగా కుటుంబ క్షేమం కలుగుతుంది, కుటుంబ ఐశ్వర్యం పెరుగుతుంది, కుటుంబ వంశమే మంచి వంశమే ఎదుగుతుందండి. ఈ మంత్రం చేయడం వల్ల చాలా గొప్ప విశేషం అండి. సర్వే జనా సుఖినో భవంతు.